స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ అసెంబ్లీకి వచ్చింది కేవలం హాజరు కోసం మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో ఆగ్రహం. శివరాత్రి పుణ్య స్నానాలకు సదుపాయాలు కల్పించండి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నగరంలోని పలు ఘాట్ల పరిశీలన. చంద్రబాబు నటన ముందు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సరిపోరు. కూటమి ప్రభుత్వం చాలా అబద్ధాలు ఆడింది. 4 లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారు? 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎక్కడ వచ్చింది, ఎక్కడ పెట్టారు? మాజీ ఎంపీ హర్షకుమార్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చింది కేవలం హాజరు కోసం మాత్రమేనని ఎంపీ పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభకు వచ్చి కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉండి ఆపై వెళ్లిపోవడంపై కూడా అధికార పక్షం మండిపడుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్కు పురంధేశ్వరి చురుకలంటించారు. 6 నెలలు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుందని, అందుకే జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్లి అటెండెన్స్ వేయించుకుని వచ్చారని అన్నారు. కానీ ప్రజలిచ్చిన బాధ్యతను జగన్ మర్చిపోవడం సరికాదన్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను లేవనెత్తాలని తెలిపారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చిన విషయం ఆంధ్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల కోసం జగన్ మాట్లాడకపోవడం, హాజరు కోసం వెళ్లడం సిగ్గుచేటంటూ ఎంపీ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఇంకా మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు. మహిళలు, యువత, పెట్టుబడులు, వ్యవసాయ రంగాలకు బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 3 కోట్ల ఇళ్లు పేదలకు నిర్మిస్తామని వెల్లడించారు. డ్రోన్ల ద్వారా మహిళలు వ్యవసాయం చేసే కార్యక్రమానికి బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించామని అన్నారు. విశాఖ, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనాలను ప్రారంభించి ఆసుపత్రులలో శస్త్రచికిత్సలు జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్లో రాజ్యాంగ స్ఫూర్తి ప్రతిఫలమిస్తోంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ అమితంగా గౌరవిస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ను ఓడించి కాంగ్రెస్ పార్టీ ఆయనను అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో మహిళలు, యువత, పెట్టుబడులు, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని విశ్లేషించారు. ప్రసవం సమయంలో మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించగలిగామని హర్షం వ్యక్తం చేశారు. 8 లక్షల సబ్సిడీతో మహిళలకు సబ్సిడీల మీద డ్రోన్లు అందిస్తున్నామని అన్నారు. యువతలో నైపుణ్యాలను తీర్చిదిద్దగలిగితే దేశ వనరులను, అవసరాలను తీర్చగలిగారని తెలిపారు. గతం పోల్చుకుంటే దేశంలో నిరుద్యోగ శాతం 4.32% తగ్గించుకోగలిగామని అన్నారు. ప్రమాణాలతో కూడిన ఉన్నతమైన విద్యను మన బిడ్డలకు అందించగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ అభివృద్ధి మీద ఆధారపడి ఉందన్నారు. దేశంలో 11 కోట్ల మంది రైతులకు 10,000 రూపాయలు చొప్పున కేంద్రం రైతుల ఖాతాలో జమ చేస్తోందని, గడిచిన 10 సంవత్సరాలలో 25 కోట్ల మంది పేద ప్రజల పేదరికం నుంచి బయటకు వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, పూర్వ అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ యనుమల రంగబాబు, నర్సిపల్లి హారిక, పరిమి రాధాకృష్ణ, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కూడా అడ్రస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నామ్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డులన్నింటినీ కూడా డిజిటల్గా అనుసంధిస్తూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రైతు పండించుకున్నటువంటి వరి ధాన్యానికి మెరుగైనటువంటి ధర జమ్మూ కాశ్మీర్లో ఉంటే అక్కడ సైతం డిజిటల్గా అతను అమ్ముకునేటువంటి వెసులుబాటు.
ఇంతకుముందు రాష్ట్రం దాటినా జిల్లా దాటినా ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. కానీ అటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ డిజిటల్గా అమ్ముకునేటువంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఈ నామ్ మాధ్యమంగా ప్రవేశపెట్టింది. దాని కింద దేశవ్యాప్తంగా 1389 మార్కెట్ యార్డ్ని ఇవాళ డిజిటల్గా అనుసంధించడం జరిగింది. దాని ద్వారా 3 లక్షల కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరిగింది అనేటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అంశం. అదేవిధంగా ఎంఎస్పి కనుక చూసుకున్నట్లయితే 2014కి ముందు 1310 రూపాయలు ఉంటే కనుక ధాన్యానికి క్వింటల్కి ఇవాళ 2300 రూపాయలు పర్ క్వింటల్ మనం ఇస్తున్నటువంటి పరిస్థితి దేశంలో చూస్తున్నాం. గోకుల్ మిషన్ అనేటువంటిది ఒక బృహత్తరమైన కార్యక్రమం. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి సహకారాన్ని అందిస్తుంది. ఇది ఎందుకంటే రైతులు ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు కనుక ఎదుర్కొన్నట్లయితే, ప్రకృతి వైపరీత్యం ఎదుర్కొన్నట్లయితే పంట నష్టపోతాడు, అతనికి రాబడి ఉండదు, కుటుంబం దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవితం గడుపుతుంది. కనుక దానికి సహాయంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ గోకుల్ మిషన్. అంటే ఇంట్లో కనుక పాడి పశువుల్ని పెంచుకున్నట్లయితే ఒకవేళ మనకి ప్రకృతి వైపరీత్యం వల్ల ఈ యొక్క వ్యవసాయోత్పత్తులు దెబ్బతిన్నా ఇంట్లో ఉన్నటువంటి ఈ పాలు ఏదైతే ఉంటుందో, పాడి ఏదైతే ఉంటుందో దాన్ని మనం అమ్ముకుని కుటుంబానికి సహాయంగా మనం ఉండేటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఇది. దాని కింద కనుక మనం చూసుకున్నట్లయితే 2013-14 సంవత్సరానికి గాను 146 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరిగితే ఇవాళ రోజున 231 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి ఇవాళ జరుగుతున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీని మాధ్యమంగా దేశీ పాడి ఏదైతే ఉంటుందో ఆ ఆవుల్ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం. సాధారణంగా జెర్సీ ఆవులని ఇవన్నీ బయట నుండి తెచ్చుకోవడం జరుగుతుంది. అవి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్కి తట్టుకోలేక పాల దిగుబడి కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అట్లా కాకుండా మన నేటివ్ బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. మహాశివరాత్రి పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, రెడ్డి మనీశ్వరరావు, ఉమా మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు తదితరులతో కలిసి కోటిలింగాల ఘాట్, చింతాలమ్మ ఘాట్, మార్కండేయ స్వామి ఘాట్ను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్నానాల రేవులో నదీ జలాలు పరిశుభ్రంగా ఉంచాలని, బురద లేకుండా ఇసుక వేయాలని, ఘాట్ల వద్ద పారిశుధ్య కార్మికులను నియమించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను నియమించాలని సూచించారు. స్నానాల అనంతరం దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఇంటర్సెక్స్ మరియు అలైంగిక విధానంలో జీవనం గడిపే వ్యక్తుల మనోభావాలను గుర్తించి గౌరవ సుప్రీంకోర్టు న్యాయపరమైన హక్కును పొందేందుకు అవకాశం కల్పించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో LGBTQIA+ కమ్యూనిటీ సభ్యుల హక్కులు మరియు హక్కులపై ప్రత్యేక చట్టపరమైన అవగాహన, శిక్షణ కార్యక్రమం, వారి హక్కులను హరించడంలో క్వీర్ కమ్యూనిటీకి అవసరమైన సహాయం అందించడానికి పారాలీగల్ పాత్రపై శిక్షణ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ స్వలింగ సంపర్కులు, ఇతర ట్రాన్స్జెండర్ల తదితరులకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కలిగించకపోయినా గౌరవ సుప్రీంకోర్టు వారి మనోభావాలను గుర్తించి గౌరవించడం జరిగిందన్నారు.
అటువంటి వారి విషయంలో సుప్రీంకోర్టు చూపిన పెద్ద మనసు దృష్ట్యా మనం కూడా మనస వాచ కర్మణ విధి నిర్వహణలో భాగస్వామ్యం కావాలన్నారు. పారాలీగల్ వాలంటీర్లు విధి నిర్వహణలో వారి బాధ్యతలను గుర్తెరిగి పనిచేయాలని, ఈ శిక్షణ తరగతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని అన్నారు. LGBTQIAపై సందేహాలను నివృత్తి చేయడం కోసం హైదరాబాద్ నుంచి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు హాజరవడం పట్ల గంధం సునీత అభినందించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పర్మనెంట్ లోక్ అదాలత్ న్యాయమూర్తి శ్రీమతి ఏ గాయత్రి, DLSA కార్యదర్శి శ్రీమతి ఎన్ శ్రీలక్ష్మి, సాది స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పారాలీగల్ వాలంటీర్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. Some changes are there in our body itself. అది కొంతమంది జనరల్గా ఉండేవి ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఫీలింగ్స్, మెచ్యూరిటీ లెవెల్స్ అండ్ అదర్ గ్రోత్ సేమ్ ఉంటాయి. కానీ సమ్ వితౌట్ వాళ్ళ లోపాలేమి అంటే వాళ్ళ డిఫెక్ట్స్ ఏం లేకుండానే కొంతమందికి కొన్ని రకాలైన ఫీలింగ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ మెచ్యూరిటీ గ్రోత్ కానీ అనేది ఇండిఫరెంట్గా అని మనం ఇప్పుడు అనలేము. అలా ఉండడం మూలంగా ఏమైనా సొసైటీలో వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం కానీ, లేదా ఇలా ఉన్నారు ఇండిఫరెంట్గా అన్యాచురల్గా ఇట్లా ఉన్నాయి అనే భావన అనే మార్క్ని దాని మీద రుద్దడంతో అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కాలేదు, కాస్ట్ ఎస్టిమేషన్ లేదు, బడ్జెట్ ఎంత అవుతుందో తెలియదు. అలాంటప్పుడు 2029 కల్లా విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్ పూర్తి చేస్తారని ఎలా చెప్పగలరని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం చాలా అబద్ధాలు ఆడిందని మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పాలకుల ముందు సినిమా నటులు సైతం సరిపోరని ఎద్దేవా చేశారు. 4 లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారని ప్రశ్నించారు. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. ఎక్కడ వచ్చింది, ఎక్కడ పెట్టారో చెప్పగలరా అని అడిగారు. 1.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఎక్కడ పూర్తి చేశారు? 2019 సంవత్సరానికి ముందు పూర్తయిన టిట్కో ఇల్లు గత ప్రభుత్వం ఎవరికీ ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నది. ఇప్పటికీ కూడా టిట్కో ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి లక్షల ఇల్లు ఎవరికి ఇచ్చారో చెప్పండని నిలదీశారు. 2029 కల్లా విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్ పూర్తి చేస్తామని అన్నారు. అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కాలేదు, కాస్ట్ ఎస్టిమేషన్ లేదు, భూగర్భ ప్రాజెక్ట్ లేదు, ఫ్లైఓవర్ అది నిర్మించలేదు, బడ్జెట్ ఎంత అవుతుందో తెలియదు. అలాంటప్పుడు 2029 కల్లా పూర్తవుతుందని ఎలా మీరు చెప్పగలరు? నొక్కి వక్కాణించారు. అన్న క్యాంటీన్లో ఎంతమందికి అన్నం పెడుతున్నారు, ఎంతమంది తింటున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారో వివరాలు చెప్పండి అన్నారు. తలసరి ఆదాయం 31,000 పెరిగిందని అన్నారు. దానికి వివరణ ఇవ్వాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం, గ్యాస్ సబ్సిడీ, ఉచిత ఇసుక, ఈ 3 తప్ప మిగిలిన ఏ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు. ప్రజలు వీటిని అన్నిటినీ గమనించి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఓటమి చూస్తుందని హర్షకుమార్ విశ్లేషించారు. హామీలు నెరవేర్చలేని ఏ ప్రభుత్వమైనా ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందని జోస్యం చెప్పారు. మొత్తం 35 పథకాల్లో కేవలం 2-3 తప్ప మిగిలిన పథకాలను అంతంత మాత్రంగా వదిలేశారని గణాంకాలతో సహా వివరించారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందనుకొని అప్లికెంట్స్ని మోసం చేశారని, మరలా యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించడం వెనకాల నిరుద్యోగులను మోసం చేసినట్లే అని ఆయన అన్నారు. ఎలక్షన్ ముందు జీవీ రెడ్డి తన డిబేట్స్లో కూటమికి బాగా ప్రమోట్ చేశారని, తన సహాయంతో అధికారంలో వచ్చిన తర్వాత అతనికి సైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చారని, ఆ తర్వాత జీవీ రెడ్డి స్వయంగా తన రాజీనామా చేసి రాజకీయాల నుంచి కూడా తప్పించుకుంటున్నట్లుగా ప్రకటించడం వెనకాల ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉన్నాయని ఆరోపించారు. పెట్టగలను నేను, మీరు ఈజీగా తీసుకోకండి. ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను, చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు నాయుడుకి. రైట్ ఇన్ఫర్మేషన్ లెటర్ కింద అడుగుతాను నేను. 6.5 లక్షల కోట్ల పెట్టుబడి ఎక్కడ పెట్టారు? 4 లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారు? అబద్ధాలు చెప్పేయడం కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ వెరీ బ్యాడ్.
పోతే ఇంకోటి చెప్పింది ఏంటంటే 8 నెలల్లో 1.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసామన్నారు. ఎక్కడ పూర్తి చేశారు? అసలు మీరు టిడ్కో ఇళ్ళే ఇప్పుడు వరకు ఇవ్వలేదు. మీ పాత మీరు 19వ సంవత్సరంలో 2019వ సంవత్సరంలో మీరు దిగిపోయినప్పుడు పూర్తి చేసుకున్న ఇళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఇవ్వలేదన్నారు. మీరు వచ్చి 8 నెలలు అయింది అంటున్నారు, 9వ నెల. మీరెందుకు ఈ 8 నెలలు ఆలస్యం చేస్తున్నారు? టిడ్కోలేక ఇల్లు ఇవ్వలేదు, 1.8 లక్షల ఇల్లు కట్టామంటున్నారు. ఎక్కడ కట్టారు? అది కూడా అడుగుతాను మిమ్మల్ని. ఇకపోతే 2027లో పోలవరం పూర్తి అన్నారు. సరే చూద్దాం మీరు ఎంతవరకు పూర్తి చేస్తారు. తర్వాత 2029 విజయవాడ విశాఖపట్నం మెట్రో రైళ్లు పూర్తి చేసేస్తా ఉన్నారు. అసలు దానికి ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలేదు, రూట్ మ్యాపే తెలియదు. 2029లో ఎలా పూర్తి చేసేయగలరండి? అబద్ధాలు ఆడడానికన్నా సంపు ఉండాలి. కనీసం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు తయారు చేశారా? అట్లీస్ట్ ఇది ఎంత బడ్జెట్ అవుతుందన్న అవగాహన ఉందా? భూగర్భంలోంచి చేయాలా, పైన నుంచి చేయాలా? ఇదేమీ లేకుండా మెట్రో రైలు 29 కల్లా పూర్తి. ప్రజల్లో చెవిలో పువ్వులు పెడుతున్నారేమో నాకేం అర్థం అవ్వట్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు ఇందిరాసాగర్ పోలవరం పేరుతో బీజం వేయడం జరిగిందని పిసిసి ఉపాధ్యక్షుడు, పోలవరం ప్రాజెక్టు సమస్యలు నిర్వాసితుల అధ్యయన కమిటీ అధ్యక్షుడు ఎస్ మార్టిన్ లోథర్, కమిటీ ఉపాధ్యక్షుడు ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, సభ్యులు టీకే విశ్వేశ్వర్ రెడ్డిలు అన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో పోలవరంపై ప్రాజెక్ట్ స్థితిగతులు, నిర్వాసితుల పరిస్థితి, ఆర్&ఆర్ ప్యాకేజీ తదితర అంశాల పరిశీలనకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నియమించిన కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మార్టిన్ లోథర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధనకు ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని అన్నారు. నిర్వాసితులకు మెరుగైన ఆర్&ఆర్ ప్యాకేజీ ఇవ్వడంతో పాటు ఎత్తు తగ్గించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న లోపాలను తెలుసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టుతో పాటు నిర్వాసిత పునరావాస కాలనీల్లో పర్యటించి అన్ని సమస్యలను తెలుసుకుని కాంగ్రెస్ అధిష్టానానికి ఒక నివేదిక ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో సభ్యులు కమిటీ బుల్లిబాబు, రాజన రామ్మోహన్ రావు, జి సత్యేంద్ర, రామలక్ష్మి, బండి విజయభాస్కర్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మోతా శారద, నాయకులు డాక్టర్ వడియార్, బెజవాడ రంగారావు, పట్నాల శ్రీనివాస్, దేవత సుధాకర్ తదితరులు పాల్గొని కమిటీ చైర్మన్ సభ్యులను పూలమాలలతో అభినందించారు. అదేవిధంగా బండి భాస్కర్ గారు మరొక మెంబర్గా మరి కమిటీ నియమించడం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్వాసితుల అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆవిడకి మా కమిటీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ప్రధానంగా ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం మన అందరి యొక్క ప్రీతమ నేత అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కళల కన్నా కళా సహకారం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఎంతోమంది 1941 నుంచి ఈ పోలవరం ప్రాజెక్టు కట్టాలని, నిర్మించాలని చెప్పి అనుకున్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల కట్టలేకపోవడం, మరి స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన వెంటనే సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు నిర్మిస్తుందని చెప్పేసి 8,200 కోట్ల బడ్జెట్తో అంచనాతో అక్క ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి రాజశేఖర రెడ్డి టైంలో లెఫ్ట్ కెనాల్, కుడి కాలువ, ఎడం కాలువలకు సంబంధించి మరి ఆ రోజు 174 కిలోమీటర్ల మేర రైట్ కెనాల్, 181 కిలోమీటర్లు లెఫ్ట్ కెనాల్కి మరి 1,120 కోట్ల రూపాయలు రైట్ కెనాల్, 1,350 కోట్లు లెఫ్ట్ కెనాల్ కూడా వారు ఖర్చు పెట్టి ఆ రోజు కెనాల్ని పూర్తి చేయడం జరిగింది.
వారి యొక్క టైంలోనే మరి పోలవరం ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. మరి వారు 2009లో వారు మరణించిన తర్వాత మరి కొంతవరకు రచనలు జరిగినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మరి 2014 రీఆర్గనైజేషన్ బిల్లు సెక్షన్ 19లో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అందులో పెట్టడం జరిగింది. ఏదైనా పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇందిరా సాగర్ అనే పేరుతో అసలు అది నిర్మించడం కూడా జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చడం కోసం వారి యొక్క ముద్దుల తనయ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ శ్రీమతి శర్మారెడ్డి గారు వారు ఆ రోజు పోలవరం ప్రాజెక్టులో ముక్కు గురైనటువంటి నిర్వాసితులను ఆదుకోవాలి. చాలామందికి ఆర్ఆర్ ప్యాకేజ్ రాలేదు, వారందరూ యొక్క కష్టాలు తెలుసుకోండి. ఇప్పటికే ప్రాజెక్టులో కూడా అనేక లోపాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు అని చెప్పేసి మేడం గారు చెప్పడం. అందులో భాగంగా ఈరోజు మరి పోలవరం ప్రాజెక్టు ఈ యొక్క కమిటీ ఈరోజు ఇక్కడ సమావేశమై మరి ఏదైతే ముప్పు గ్రామాల్లో వారు ఎదుర్కొన్న సమస్యలు, ఎవరికైతే ప్యాకేజీలు రాలేదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా మరి యొక్క ప్యాకేజ్ అందే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీ శర్మారెడ్డి గారి నేతృత్వంలో ఈ కమిటీ ఆ గ్రామాలు పర్యటించి వారు ఎదుర్కొన్న సమస్యలన్నింటి మీద కూడా వారికి న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వారు అండగా ఉంటుందని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేసుకుంటూ కుదిస్తూ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ ఈ ఎత్తుకు మేము నిర్ణయించామని స్పష్టంగా కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెడితే కనీసం దాని మీద మన ప్రాంత ఎంపీలు మాట్లాడడం వెంటనే ఈ రాష్ట్ర రైతాంగానికి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క మెడలకు ఉరితాడు వేస్తుందనేటటువంటి మాట ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి స్పష్టంగా పార్లమెంట్లో ఈ బిల్లు మీద సవరణ పెట్టి పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తుని మేము తగ్గించడం లేదు, పోలవరం యొక్క ప్రాజెక్టు యొక్క రివైజ్డ్ కాస్ట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మన ప్రాంత ప్రజాప్రతినిధులు కోరకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బిల్లులో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జాతీయ ప్రాజెక్ట్ అంటే దానికి సంబంధించినటువంటి R&R ప్యాకేజ్ అవ్వచ్చు, దాని యొక్క నిర్మాణం అవ్వచ్చు, మొత్తం ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం 100% భరించాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు 100% భరించాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నున్నా కృష్ణ పుట్టినరోజు సందర్భంగా లాలా చెరువులో స్వర్ణాంధ్ర వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. లాలా చెరువులో స్వర్ణాంధ్రలో తెలుగుదేశం సీనియర్ నాయకులు నున్నా కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంగిన తిరుమలరావు, కురికారి కిషోర్, పెండ్యాల సర్వారాయుడు, కాసిపూడి దుర్గాప్రసాద్, మద్దిపట్ల రామకృష్ణ, గంగిన హనుమంతరావు, గంగిన సాయి తదితరులు పాల్గొన్నారు. పేరభక్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని టీడీపీ రాష్ట్ర నేత ఆకుమర్తి చిన్నమాదిగ పిలుపునిచ్చారు.
రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆకుమట్టి చిన్న మాదిగ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరంను అత్యంత భారీ మెజార్టీతో అఖండ విజయాన్ని చేకూర్చాలని అన్నారు. గత ప్రభుత్వాలు అన్నీ కూడా పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయి. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా ప్రజలకు మేలు చేకూర్చుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాభక్తుల రాజశేఖరంను గెలిపించాలని కోరారు. పట్టభద్రుల ఎన్నికల్లో రాజశేఖరంకు 1వ నెంబర్ గుర్తుపైన 1వ ప్రాధాన్యత ఓటును వేయాలని కోరారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికి మా మాదిగల మద్దతు ఉంటుందని తెలియజేశారు. గత ప్రభుత్వం మాదిగలను అన్ని రకాలుగా నాశనం చేసిందని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత కార్పొరేషన్లకు 360 కోట్లు కేటాయించిందని, దళిత విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్, గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ ఫీజులు విడుదల చేయడంతో పాటు మెగా డిఎస్సి ప్రకటించి 16,000 ఉద్యోగాలు కల్పిస్తుందని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నత చదువులు చదువుకున్న వారికి విదేశాల్లో విద్యా అవకాశాలు కల్పిస్తే గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక విద్యార్థిని కూడా విదేశాలకు పంపలేదని, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు, కాపు విద్యార్థులు ఫీజులు రాక అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. పాత్రికేయుల సమావేశంలో ఎన్డీఏ కూటమి పెద్దలు మద్దాల కొండలరావు, రాచర్ల మురళి, ముప్పిడి రాజు, అచ్చారావు తదితరులు పాల్గొన్నారు. 8 నెలల లోపే 3 కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, మాది కార్పొరేషన్ ఏర్పాటు చేసి 360 కోట్లు వెచ్చించింది. అలాగే గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ పెట్టేస్తే ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దళిత విద్యార్థులందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకో రకంగా చెప్పాలంటే ఏదైతే గత ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు మీకు సబ్సిడీ కల్పిస్తున్నామని చెప్పి ఒక భ్రమ కల్పించి దాదాపు 8,000 కోట్ల రూపాయలు దళిత గిరిజనులకు సంబంధించిన సబ్సిడీని ఇవ్వకుండా ఎత్తేసిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవన్నీ చూస్తూ ఉంటే గత ప్రభుత్వం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా ముస్లింలు అంటూనే వారి అభివృద్ధికి ఎక్కడ కూడా వారి అభివృద్ధికి తోడ్పడలేదు. ఇప్పుడు కొత్తగా మొన్న నారాచరణ సమస్య కూడా ఎన్డీఏ కూటమి పూర్తి మద్దతు ఇచ్చి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసిన సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అదే రకంగా ఏదైతే ఇప్పుడు ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు మాదిగల వైపు నుంచి పూర్తిగా పేరాభక్తుల రాజశేఖర్ గారికి మాదిగల మద్దతు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకో రకంగా చెప్పాలంటే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తనయుడు తన సోషల్ మీడియా వేదిక మీద ఆయన మాదిగా అని రాసుకుంటున్నాడు. ఆయన వర్గీకరణకు వ్యతిరేకమైనప్పుడు ఆయన మాదిగానే పెట్టుకునే హక్కు ఎట్లా ఉంటుందండి? ఆయన మాదిగలకు ఎక్కడ కూడా అనుకూలంగా మాట్లాడలేదు. అదే రకంగా యూటీఎఫ్ అభ్యర్థి ఎవరైతే వీర్రాఘవుల గారు ఉన్నారో వారు కూడా యూటీఎఫ్ కూడా మాకు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన సందర్భం అయితే ఎక్కడ కూడా కనబడలేదు. ఇంకో రకంగా చెప్పాలంటే మేము ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తిగా మాదిగల మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే గత పార్టీ కానీ గత ప్రభుత్వం కానీ మాదిగలను అన్ని రకాలుగా వాడుకొని నాశనం చేసింది. శాంతినగర్ కట్కంశెట్టి రూపేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నున్న కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నున్న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా శాంతినగర్ కాటంశెట్టి రూపేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆటో డ్రైవర్లకు కాకి చొక్కాలు మరియు వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. కాతేరు గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు 24 గంటలు ఉచిత ఆటో సర్వీస్, వృద్ధులకు, వికలాంగులకు అత్యవసర పరిస్థితుల్లో ఫ్రీ సర్వీస్ ఆటోలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సానబోయిన సతీష్, ఒడిసల అప్పారావు, బొడుగు తేజ, కె నాని, కేబుల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. రిషి బాబు
नमः वयं वैश्रवणाय कर्महे समे कामान् कामकामाय वह्यो कामेश्वरो वैश्रवणा ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ओम यजमानस्य मनोभीष्टसिद्धिरस्तु అప్పారావు గారు, విజయ్ గారు, ధర్మతేజ గారు, రావణ గారు, అప్పారావు గారు, రావణ గారు, మా శుభాకాంక్షలు సచివ తీసుకురా మొత్తం రండి. అదే కోతరు నాకమ్మ పరంపర 1-2లో ఉద్యోగాలు పొందిన తమను మిల్లు కార్మిక నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి, మాజీ ఎంపీ భరత్ మిల్లు యాజమాన్యం మోసం చేశారని పరంపర కార్మికులు ఆరోపించారు. పరంపర స్కీమ్లో పేపర్ మిల్లులో ఉద్యోగాలు పొందిన 111 మంది యువ కార్మికులు మంగళవారం మిల్లు మెయిన్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని, చీకటి ఒప్పందం రద్దు చేయాలని, యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని, స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పరంపర కార్మికుడు కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు 40 ఏళ్ల పాటు మిల్లులో ఉద్యోగాలు చేశారని, ప్రవీణ్ చౌదరి వారి చేత వీఆర్ఎస్ తీసుకునేలా చేసి ఆ ఉద్యోగం తమకు ఇస్తామని చెప్పి పరంపర 1-2లో ఉద్యోగాలు వేయించారని చెప్పారు. కొందరి దగ్గర 2 లక్షల నుంచి 5 లక్షల వరకు డబ్బు తీసుకున్నారని చెప్పారు. యాజమాన్యం ఇచ్చిన నియామకం ఉత్తర్వుల్లో 2 ఏళ్లు ట్రైనింగ్ అని, ఆ సమయంలో నెలకు 13,000 ఇస్తారని, తర్వాత నెలకు 29,000 జీతమని చెప్పారని, అయితే ట్రైనింగ్ సమయంలో నెలకు 8,000 మాత్రమే ఇచ్చారని తెలిపారు. అయితే 23 రోజులు సమ్మె జరగడంతో మరో 6 నెలలు ట్రైనింగ్ పెంచారని, పూర్తయ్యాక నెలకు 18,000 ఇస్తున్నారని అన్నారు. ఇది తమను మోసం చేయడమేనని మండిపడ్డారు. యాజమాన్యాన్ని అడిగితే తమకు సంబంధం లేదని, వెళ్ళి ప్రవీణ్ చౌదరిని అడగండని చెప్పి తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్ చౌదరిని నిలదీస్తే తనకు సంబంధం లేదని, ఆ డబ్బు అప్పుడు ఎంపీగా ఉన్న మార్గాని భరత్, మిల్లుకు చెందిన ముఖేష్ జైన్, జయకృష్ణ తదితరులకు ఇచ్చానని చెబుతున్నాడని కళ్యాణ్ వివరించారు. ఈ పరంపర అగ్రిమెంట్ సమయంలోనే అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందుగానే తనను హెచ్చరించి మీకు మోసం జరుగుతోంది, జాగ్రత్త అని చెప్పారని, కానీ తాము ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఆయన మాటలు పెడచెవిన పెట్టామని, దాని ఫలితంగా ఇప్పుడు నష్టపోతున్నామని చెప్పారు. తమకు కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆదుకొని న్యాయం చేయాలని కోరారు. మరో కార్మికుడు జోగారావు మాట్లాడుతూ తమకు జరిగిన మోసంపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సుమారు 40,000 పైచిలుకు మాటతో ఉద్యోగాలు చేసేవారు. మా భవిష్యత్తు ఆలోచించి మాకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి అప్పుడున్న రికగ్నేషన్ యూనియన్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ చౌదరి మాకు జీవితాలు బాగుంటాయని చెప్పి మా తల్లిదండ్రులు మెప్పిపెట్టి మాకు ఈ ఉద్యోగాలన్నీ ఇప్పించారు. ట్రైనింగ్లో ఫస్ట్ మాకు 2 సంవత్సరాలు ట్రైనింగ్ అండి. ఫస్ట్ సంవత్సరం మీకు 13,000 జీతం వస్తుంది, 2 సంవత్సరం 16,000 జీతం వస్తుంది అని చెప్పి అన్నారు. కానీ 2 సంవత్సరాలు కూడా మాకు 13,000 జీతం రాకపోను 8,500తోనే చేసాము. అది 2.5 సంవత్సరాలు అని చెప్పి మళ్ళీ తర్వాత ఇంకొక 6 నెలలు
స్ట్రైక్ అని చెప్పి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మాకు ఇచ్చిన లెటర్లో అపాయింట్మెంట్ లెటర్ 2 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్, 6 నెలలు ప్రొబేషన్ పీరియడ్. మిల్లి చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా 6 సంవత్సరాలు కూడా ఎవరికి ట్రైనింగ్ జీతం ఇచ్చిన పాపం లేదన్నమాట. ఈ పేపర్ మిల్ చరిత్రలో మాకు ఈ 6 నెలలు కూడా 8,500 జీతం ఇవ్వడమే జరిగింది. ఇప్పుడు ఏంటంటే మాకు ఏంటి పరిస్థితి అని చెప్పేసి మేము ప్రవీణ్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన మీకు ఇప్పుడు కూడా పర్మనెంట్ శాలరీ అసిస్ట్ ఏదైతే రాసామో అది రాదు, మీకు 18,500 19,000 చిల్లరలోనే వస్తుంది అన్నారు. మేమందరం మా కార్మికులందరం కూడా ఏకమయ్యి అతను నిలదీయడం జరిగింది. అతను నిలదీసిన తర్వాత మేనేజ్మెంట్ దగ్గరికి అతను తీసుకుని వెళ్ళడం జరిగింది. అప్పుడు వారు ఏమన్నారంటే అప్పుడు అగ్రిమెంట్లో ఇలాగే రాసుకున్నారు, మీరు ఏదైనా ఉంటే మీ నాయకుడిని అడగండి, మాకు సంబంధం లేదని చెప్పేసి అప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో పైన వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. ఈ విషయం మా దగ్గర సుమారుగా మేము అంటే ఇందులో పరంపర 1 పరంపర 2లో కింద 2 భాగాల కింద తీసుకోవడం జరిగింది. పరంపర 1లో నేను ఒక భాగండి. మా నాన్నగారు ఉద్యోగం విఆర్ఎస్ తీసుకుని ఆయన ఉద్యోగం నాకు ఇచ్చారు. మిగతా పరంపర 2లో బయట నుంచి సుమారుగా 5 లక్షల దగ్గర నుంచి 20 లక్షల వరకు కొన్ని ఉద్యోగులు అయితే ఉన్నారండి. ఇది వాస్తవం. అప్పుడు ఉన్న అధికారం ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కయ్యి ప్రవీణ్ చౌదరి ఇప్పుడు మా బతుకులన్నీ నరి రోడ్డు మీద తీసుకొస్తారు. మా డిమాండ్ ఏముందండి? మా డిమాండ్ అంటే ఏం లేదు. మాకు ఎలాగైతే అపాయింట్మెంట్ ఆర్డర్లో SS2 గ్రేడ్ కింద శాలరీలు ఇస్తానన్నారో అవే మాకు కావాలి. మొత్తం 111 మంది బాధ్యులు అండి. మొత్తం 1 and 2 కలిపి మొత్తం 111 మంది బాధ్యులు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జగన్ అసెంబ్లీకి వచ్చింది కేవలం హాజరు కోసం మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో ఆగ్రహం. శివరాత్రి పుణ్య స్నానాలకు సదుపాయాలు కల్పించండి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలోని పలు ఘాట్ల పరిశీలన. చంద్రబాబు నటన ముందు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సరిపోరు. కూటమి ప్రభుత్వం చాలా అబద్ధాలు ఆడింది. 4 లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారు? 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎక్కడ వచ్చింది, ఎక్కడ పెట్టారు? మాజీ ఎంపీ హర్షకుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.